రైతుల సమస్యలకు మద్దతుగా నేడు ధర్నా చౌక్ లో బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. 24 గంటల పాటు చేరున్న ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఇక పార్టీలకు అతీతంగా రైతులు రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. రైతుల సమస్యలకు మద్దతుగా నేడు ధర్నా చౌక్ బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. 24 గంటల పాటు చేరున్న ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ఇక పార్టీలకు అతీతంగా రైతులు రావాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవని. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆ తుంగలో తొక్కింది. ఇప్పటివరకు 9 నెలలు పూర్తి వస్తున్నా కూడా ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అదేవిధంగా 6 గ్యారెంటీల హామీలో భాగంగా ఏవి పూర్తి చేయక ఇచ్చిన హామీలని ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ కూడా ఇటు బీజేపీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్లో 24 గంటల రైతు హామీల అమలు దీక్ష చేపడుతుంది. అంటే బీజేపీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ దీక్ష ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 11 గంటల నుండి కూడా రేపు ఉదయం 11 గంటలు అంటే 24 గంటలు ఈ దీక్ష చేపడుతున్నారు. సో ఈ దీక్షలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా సీనియర్ నేతలు మరొకవైపు ఇప్పటికే ఈ దీక్షకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కూడా బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా రైతులు కూడా ఈ ధర్నాకి హాజరవుతారని కూడా బీజేపీ చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఈటెల రాజేందర్ కూడా మీడియా సమావేశంలో కూడా వెల్లడించిన పరిస్థితి. కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన హామీలన్నీ బోగస్, ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ హామీలు నెరవేర్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతామని కూడా చెప్పిన నేపథ్యం. మరొకవైపు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కూడా 2 లక్షల రుణమాఫీ చేసినాం అని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఏదైతే పూర్తి స్థాయిలో ఎవరికి అందలేదు, ఖచ్చితంగా మోసపూరితమైన వాగ్దానాలు చేస్తుంది. ఆ వాగ్దానాలు ఏదైతే ప్రజలకి మోసం చేయడంతో పాటు రైతుల నడ్డి వేస్తుంది. అదేవిధంగా రైతుల్ని అప్పుల్లో కూరుకుపోయే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని కూడా ఇప్పటికే బీజేపీ నేతలు మండిపడుతున్న పరిస్థితిలో ఈ దీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ దీక్షకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. 11 గంటలకు ఈ రైతు హామీల అమలు దీక్ష అనేది బీజేపీ ఆధ్వర్యంలో కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తం దీనికి సంబంధించి అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హామీలన్నీ నెరవేరే వరకు కూడా ప్రభుత్వం మెడలు బీజేపీ ఉంచుతుంది, హామీలను నెరవేరుస్తుంది. రైతుల పక్షాన కూడా బీజేపీ నిలబడుతుందంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం. మరొకవైపు రైతులని అప్పుల్లో ఉన్న రైతుల్ని ఆ అప్పుల ఊబి నుండి బయటికి తీసుకురావడమే బీజేపీ ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఏలటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ఇచ్చిన 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు కూడా బీజేపీ వదిలిపెట్టదు, ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటుంది. ఈ రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతుల్ని మోసం చేశారు. అదే ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం కూడా హామీలని అమలు చేయట్లేదు అంటూ కూడా, అంటే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్లో కూడా ఈ హామీలు ఇచ్చినప్పటికి కూడా అమలు చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్నీ అమలయ్యే వరకు కూడా బీజేపీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా సరే ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా తాము ఉంటాము, రైతులకు తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామంటూ కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈరోజు రైతుల అమలు హామీ దీక్షకు సంబంధించి ప్రధానంగా ఏదైతే రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా అంశాలు, రైతు భరోసా కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే
పంటలు వేసుకున్నారు, కానీ ఎలాంటి పెట్టుబడి సాయం కూడా అందించలేదు, ఇస్తానని కూడా ఇవ్వలేదు, 15,000 ఇస్తానని కూడా మాట ఇచ్చి ఇప్పటికే రైతులను మోసం చేసింది. మరొకవైపు పూర్తి స్థాయిలో కూడా 32,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేవలం 18,000 కోట్లు మాత్రమే చేసింది. పూర్తి స్థాయిలో ఎవరికి చేయలేదు. ఇప్పటికీ కూడా ఎవరికి 30,000 ఉన్న అంటే అప్పు ఉన్న రైతుకి కూడా ఇంతవరకు కూడా ఏదైతే అకౌంట్లో పడలేదు, అదేవిధంగా 2 లక్షల వరకు కూడా పడలేదు. పూర్తి స్థాయిలో ఎవరికి రుణమాఫీ అకౌంట్లో జమ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఇచ్చి తీరాల్సిందే, ఇచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు రైతుల పక్షాన కూడా బీజేపీ అంటే ఏదైతే రైతుల హామీ అమలు దీక్షకు సంబంధించి ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఈ అమలు దీక్షకు సంబంధించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, బీజేపీ ముఖ్య నేతలు, రైతులు కూడా పెద్ద మొత్తంలో హాజరవుతారని చెప్పాలి. రైట్ శ్రీనివాస్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు 24 గంటలకు సంబంధించిన ఈ ధర్నాకు సంబంధించి కూడా అక్కడ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి, పోలీసులు ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు? ఈ దీక్షకు సంబంధించి కూడా అంటే పర్మిషన్ అక్కడ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసుల పర్మిషన్ కూడా అంటే పర్మిషన్ కోసం కూడా బీజేపీ తీసుకున్న పరిస్థితి. మరొకవైపు ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా ఏదైతే ప్రజల కోసం కావచ్చు, ఏదైనా ఆందోళనగా ధర్నాలు చేసుకోవడానికి కూడా ఎలాంటి అడ్డు చెప్పబోదని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రతిపక్షాలకు అంశంలో కూడా కావచ్చు, ఎవరైనా సరే హక్కుల కోసం ధర్నా చేసుకునే రైట్స్ ఉంటుందని కూడా ఇప్పటికే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు దాదాపు అయితే లేవు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా అక్కడ పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు. ఎందుకంటే ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవుతున్నారు, ముఖ్య నేతలు కూడా హాజరవుతున్నారు. మరొకవైపు పెద్ద మొత్తంలో కూడా రైతులు హాజరవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఇటు స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, ఇక్కడ తెలుగు ఫ్లైఓవర్, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసి పకడ్బందీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.